కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులను పెడుతూ జైలుకు పంపుతూ భయభ్రాంతులకు గురిచేస్తూ వైసీపీ కార్యకర్తలపై దౌర్జన్యాలు హత్యలు చేయడం తిరిగి వారిపైనే కేసులు పెట్టడం కొంతమంది పోలీసులు అధికార పార్టీకి పూర్తిగా కొమ్ము కాస్తున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ ను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరుగుతుందని అందులో భాగంగా వైఎస్సార్ కడప జిల్లా పోరుమావళి మండలంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ను రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వం మాజీ సలహాదారులు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి రంగసముద్రం సర్పంచ్ చిత్తా రవిప్రకాష్ రెడ్డి జడ్పీటీసీ ముత్యాల ప్రసాద్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు రాజీవ్ భాష చిత్తగిరి ప్రణీత్ రెడ్డి మండల ఉపాధ్యక్షులు చెన్ను రాజశేఖర్ రెడ్డి వైసీపీ జిల్లా కార్యదర్శి చపాటి నారాయణ రెడ్డి చెవ్వ వెంగళరెడ్డి గానుగుపేట సర్పంచ్ వీరభద్రుడు ఎంపీటీసీ కృష్ణారెడ్డి టేకూర్పేట సర్పంచ్ రమణారెడ్డి వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ జిల్లా ఉపాధ్యక్షులు చపాటి సాయినారాయణ రెడ్డి కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా నాగార్జున రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కొంతమంది పోలీసు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ అక్రమ కేసులను బనాయిస్తూ జైలుకు పంపడం ఈ విషయమై కోర్టులో అనేక సందర్భాల్లో పోలీసు వారిని తప్పటం జరుగుతుందన్నారు. కానీ అక్రమ కేసులు పెడుతూనే ఉన్నారని 2 రోజుల క్రితం కడపలో మాజీ మంత్రి అంజద్ బాషా సోదరుడిపై అక్రమంగా కేసు పెట్టడం జరిగిందన్నారు. ఈ విషయం ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఎస్పీ ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ ను బీఆర్ కు పంపడం జరిగిందని ఆయన ఆరోపించారు. అదేవిధంగా అజిత్ అంజద్ బాషా పిఏను అరెస్ట్ చేసి జిల్లా కోర్టుకు హాజరుపరచగా జడ్జి ఈ విషయంపై సీరియస్ కావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సురేష్ రాజారెడ్డి ఎంపీటీసీ మెహబూబ్ బాషా డాక్టర్ మాబు వార్డు మెంబర్ హుస్సేన్ పీరా జేకే మస్తాన్ శేఖర్ ప్రసాద్ మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అన్యాయం జరిగింది, బాధలు వచ్చినాయని చెప్పి ఏదన్నా అక్రమంగా కేసులు పెట్టినా కూడా ఈ డిజిటల్ బుక్ లో మనం ఎంట్రీ చేస్తే మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి తగిన గుణపాఠం చెప్పేదానికి చేస్తామని చెప్పి మన అధినేత జగనన్న చెప్పడం కూడా జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, అయ్యా ఇప్పటికే దాదాపు 2 సంవత్సరాలు కావస్తా ఉంది, మరి 1 సంవత్సరం ముందుగానే ఎలక్షన్లు రాబోతున్నాయి అంటే 2 సంవత్సరాలే ఉండేది. ఈ 2 సంవత్సరాల్లో కూడా 6 నెలలు ఎలక్షన్లకు ముందు అధికారాలు ఉండవు. కేవలం 1.5 సంవత్సరం కోసం ఈ రోజు అంటే పోలీసులు అందరూ వెళ్ళడంలా చాలా మంది దిగజారి ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ మరి ఎవరైతే కొట్టించుకున్న వాళ్ళు కాకుండా కొట్టిన వాళ్ళ తరఫున కేసులు పెట్టి కొట్టించుకున్న వాళ్ళకు కేసులు బుక్ చేయడంలా మరి అదే విధంగా ఏ కేసులైతేనేమి మరి మేము అందరినీ పోలీసు వ్యవస్థలు అనలా, అలాగే అందరినీ తెలుగుదేశం నాయకులు అనడంలా కేవలం కొంతమంది ఉద్దేశపూర్వకంగా దౌర్జన్యంగా చేసే వాళ్ళకు మాత్రమే మేము మాట్లాడేది వర్తిస్తుంది. అధికారులు కూడా ఇప్పటికైనా గుర్తించుకోండి, మేము ప్రజాప్రతినిధులుగా ఉండేలా 5 సంవత్సరాలే, కానీ మీ సర్వీస్ ఉన్నంత వరకు మీరు అధికారంలో ఉంటారు. కాబట్టి జాగ్రత్త.